టీవీఎస్ జూపిటర్ 113cc కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. బండి మైలేజ్ ఎలా ఉంది, పికప్ ఎలా ఉంది, స్పీడ్ ఎలా ఉంది, అసలు సీట్ కంఫర్టబుల్లా కాదా, లైటింగ్స్ ఎలా ఉన్నాయి, దీంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, అలాగే నెగిటివ్స్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నానండి. ఈ వీడియో చూస్తే మీకు బండి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ స్కూటీని 1.5 month యూజ్ చేశాక నేను ఇస్తున్న నా హానెస్ట్ రివ్యూ అండి. ఈ స్కూటీలో నచ్చిన విషయాలు ఏంటి, నాకు నచ్చిన విషయాలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దామా మరి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ ఫనీ బ్లాగ్. స్మార్ట్ టీవీఎస్ జూపిటర్ 113cc అయితే నేను ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇందులో ఉన్న ప్లస్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేవి అన్నీ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎండింగ్ వరకు చూడండి. ఇక మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మీరు టీవీఎస్ 113cc ఎవరైనా బండి పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఒకసారి అయితే వీడియో మొత్తం అయితే చూసే, ఇక లేట్ లేకుండా బండి రివ్యూ అనేది ఫాస్ట్గా చూసేద్దాం, వచ్చేయండి. మనకి టీవీఎస్ అయితే ఇక్కడ టియానో బ్లాక్ కలర్ అయితే ఉందండి. ఇక్కడ ఫ్రంట్ అయితే టియానో బ్లాక్ కలర్ ఉంది, అలాగే లైటింగ్స్ అయితే ఉన్నాయి. ఎల్ఈడి డిఆర్ఎల్ లైటింగ్స్ అండి, ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ లైట్ దగ్గర అయితే మనకి ఇక్కడ చిన్నగా చాలా క్యూట్గా టీవీఎస్ అని అయితే ఇచ్చారండి, కనబడుతుంది కదా, టీవీఎస్ అని ఇచ్చారు. అలాగే లోపల ఇక్కడ మనకి చిన్న హార్స్ సింబల్ అయితే ఇచ్చారు, చాలా క్యూట్ ఉంది ఇదైతే. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి టీవీఎస్ హార్స్లా పరిగెడుతుంది బండి అనేసి మనకి హార్స్ సింబల్ అయితే ఇచ్చారనమాట. చాలా అందంగా ఉంది, బండికి చాలా మంచి లుక్ వచ్చిందండి ఈ సింబల్ వల్ల. ఇంకా ఇక్కడైతే కొంచెం కిందకు వస్తే ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయండి. నైట్ టైం అయితే బండి లైటింగ్స్లో ఇంకా చాలా బాగా కనబడుతుంది. ఇక్కడైతే లైటింగ్స్ అనేది ఇచ్చారనమాట. ఇదైతే డిస్క్ బ్రేక్ అండి, మేమైతే డిస్క్ బ్రేక్ అయితే తీసుకున్నాం బండి. ఇక్కడ చూసారు కదా, రిఫ్లెక్టర్స్ ఉన్నాయన్నమాట, 2 sides మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. బండి ఫ్రంట్ లుక్ అయితే ఇదండి. కీ పాయింట్కి అయితే ఆన్ ఆఫ్, మనకి డిక్కీ ఓపెన్ చేయడానికి కానివ్వండి, ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి కానివ్వండి, అన్నీ ఒకటే కీ అండి. ఇక్కడైతే మనకి ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారనమాట, మనం కేబుల్కి ఇక్కడ ఫోన్ పెట్టుకొని క్యారీ చేయొచ్చు, ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనకి 2 kgs అయితే వెయిట్ ఇక్కడ ఆపుతుంది, అలాగే ఇదైతే 2 kgs వెయిట్ దాకా క్యారీ చేస్తుంది అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఇచ్చారండి, ఇది ఫ్యూయల్, మనం ఇక్కడ ఫ్యూయల్ ఇక్కడ పోయించుకోవాలి. ట్యాంక్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. 5.5 లీటర్స్ అయితే మనకి ట్యాంక్ ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు ఫ్యూయల్ది ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఆఫ్లో ఉంది కదండి, ఆఫ్లో ఉన్నదాన్ని మనం లోపలికి ప్రెస్ చేసి ఇలా రైట్ కంటే మనకి ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం ఫ్యూయల్ పోయించుకోవాలి. ట్యాంక్ అనేది మనకి ఇక్కడ కాలు పెట్టుకుంటాం కదా, ఇక్కడైతే ఉంటుంది, ఇలా మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. చాలా వెహికల్స్కి అయితే బండి డిక్కీలో అయితే ఉంటుందండి ఫ్యూయల్ పోయించుకునేది. మొత్తం ఫ్యామిలీ అంతా లెగిసి ఫ్యూయల్ డిక్కీ ఓపెన్ చేసి ఫ్యూయల్ పోయించుకోవడం చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఇక్కడైతే అలా కాదనమాట, ఫ్యూయల్ మనం ఫ్రంట్ అయితే పోయించుకోవచ్చు కదా. ఇదైతే చాలా బాగుందండి నిజంగా. ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తా, వచ్చేయండి. ఇక్కడ ఆఫ్లో ఉంది కదా, ఆఫ్లో ఉన్నదాన్ని ఒకసారి మనం లెఫ్ట్ వైపు అన్నామంటే మనకి డిక్కీ అనేది టిక్ అనే సౌండ్తో అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు డిక్కీ అయితే మంచి స్పేషియస్గా ఉందండి. డిక్కీ అయితే చూసారు కదా, డిక్కీ మనకి ఇంత స్పేషియస్గా ఉందండి. ఇక్కడైతే మనం 2 helmets అయితే క్యారీ చేయొచ్చు అనమాట. డిక్కీ స్పేస్ అయితే 33 లీటర్స్ అండి, 33 లీటర్స్ స్పేషియస్ డిక్కీ అండి. ఇదైతే చాలా బాగుందన్నమాట. మనకి లెంత్ కానివ్వండి, విడ్త్ కానివ్వండి, ఈ రెండు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కంపేర్ చేస్తే మిగతా స్కూటీస్తో కంపేర్ చేస్తే ఈ స్కూటీ అయితే చాలా స్పేషియస్గా ఉంది.
పక్కా ఫ్యామిలీ 4 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది. అలా కాకపోయినా 2 మెంబర్స్ జెంట్స్కి అయినా 1 లేడీ ఫ్రంట్ కూర్చున్నా సరే, వన్ సైడ్ కూర్చున్నా చాలా బాగా అయితే మనకి ప్లేస్ అనేది సరిపోతుంది అనమాట. మనం ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్తాం కదండి, డీమార్ట్కి వెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్గా బోల్డ్ గ్రోసరీ ఉంటాయి. ఆ గ్రోసరీ అంతా ఈ డిక్కీలో హెల్మెట్ తీసేస్తే కనుక చక్కగా అయితే సరిపోతుందండి. మంచి స్పేషియస్గా ఇచ్చారు, చాలా స్పేషియస్ డిక్కీ అయితే ఉందండి. డిక్కీ మనం ఇలా ఒక ప్రెస్ చేస్తే చాలు మనకి ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. జూపిటర్ అనేసి మనకి చాలా అందంగా అయితే ఇచ్చారండి. 2 సైడ్స్ అలాగే మెన్షన్ చేశారనమాట జూపిటర్ అనేసి. ఇక్కడ కూడా అండి 2 సైడ్స్ జూపిటర్ అని ఉంది. ఇంకా ఇదైతే సైడ్ ఫుట్ రెస్ట్ అండి, మనం లెగ్స్ పెట్టుకోవడానికి మంచి స్పేషియస్గా ఉంది. ఇంతకు ముందు వెహికల్స్ అయితే చాలా వెహికల్స్కి ఎలాగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి రైడింగ్ చేస్తారు కదా, వాళ్ళకి తగిలేస్తుంది అనమాట ఈ ఫుట్ రెస్ట్ అనేది. ఇక్కడైతే కొంచెం బ్యాక్ ఇచ్చారు, కంఫర్ట్గా ఉంటుంది అనమాట రైడ్ చేసే వాళ్ళకి కూడా. అలాగే సైడ్ కూర్చున్నప్పుడు మనం ఓపెన్ చేసుకుంటాం కదా, ఇది కూడా మంచి స్ట్రాంగ్గా అయితే ఉంది. ఇదైతే సైడ్ స్టాండ్, ఇదైతే మిడిల్ స్టాండ్ అండి. రెండు చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నేను బండి స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఆన్ అని ఉంది, ఇక్కడ డిస్ప్లే చూద్దాం రండి. ఇక్కడ చూసారా ఆన్ చేయంగా హలో రైడర్ అని ఉందండి. ఇప్పుడైతే టైం అయితే ప్రజెంట్ ఇక్కడ 1:44 అయితే అయిందనమాట. రేంజ్ అయితే చూపిస్తుందండి, రేంజ్ 76 కిలోమీటర్స్ అనమాట. జనరల్గా అయితే మనకి కార్లో అయితే ఈ ఫ్యూచర్ ఉంటుందండి, అంటే ఇప్పుడున్న ఫ్యూయల్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది, ఈ రేంజ్లో అయితే చూపిస్తుంది. మనం ఇందులో ఉన్న ఫ్యూయల్ బట్టి మనం ఇప్పుడు 76 కిలోమీటర్స్ అయితే మనం అయితే తిరగచ్చు అనమాట. ఇక్కడైతే మనకి ఫ్యూయల్ అయితే మనం 5.1 లీటర్ వరకు మనం ట్యాంక్ ఫుల్ అయితే చేయించవచ్చు అనమాట. అంటే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.1 లీటర్ అండి. అప్పుడు మనం ఫుల్ ట్యాంక్ చేయించామంటే మనకి ఇక్కడ ఇదంతా కనబడుతుంది అనమాట వైట్. ఇందులో ప్రజెంట్ అయితే పెట్రోల్ తక్కువ ఉంది, అందుకని ఇక్కడ రెడ్ సింబల్ అయితే చూపిస్తుందండి. ఇంకా మనం దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా చేయొచ్చు అనమాట. అసలు ఇదైతే ట్రిప్ ఏ అంది, అంటే ఫస్ట్ సర్వీసింగ్ అయితే అయిపోయిందండి బండికి, అందుకని ట్రిప్ ఏ చూపిస్తుంది అనమాట. ట్రిప్ బి అనే ఎప్పుడు వస్తుందంటే 50,000 దాటాక మనం సెకండ్ సర్వీసింగ్కి తీసుకెళ్ళచ్చు బండి, అప్పుడైతే మనకి ట్రిప్ బి అని చూపిస్తుంది. ఫస్ట్ 3 సర్వీసింగ్స్ అయితే ఫ్రీ ఉన్నాయండి. ఇందులో అయితే మనం బ్లూటూత్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ప్లస్ పాయింట్ ఏంటంటే మన స్టాండ్ తీస్తేనే కానీ వెహికల్ అనేది స్టార్ట్ అవుదండి. ఇదైతే చాలా నచ్చిన విషయం, ఎందుకంటే మనకి చాలా బళ్ళు అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, కొంతమంది స్టాండ్ మర్చిపోతూ ఉంటారు, యాక్సిడెంట్ అవుతే రోడ్డుకి తగలడం అట్లా మనకి చాలా డ్యామేజెస్ అని జరుగుతూ ఉంటాయి కదా. ఇదైతే మనం స్కూటీ పెట్టి కీ పెట్టాక స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ అవ్వదు. ఇన్ కేస్ మనం స్టాండ్ తీయకపోతే స్కూటీ అయితే స్టార్ట్ అవుదండి. ఇప్పుడైతే నేను స్కూటీ స్టార్ట్ చేస్తున్నాను. మన బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి. ఇదండి మన రిజిస్టర్ మొబైల్ నెంబరు అలాగే బండి చాయిస్ నెంబరు పెట్టి మనమైతే ఈ యాప్ను ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ చూసారు కదా, ఇది టీవీఎస్ కనెక్టర్ అని. ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. బ్లూటూత్కి మనం ఫోన్లో కనెక్ట్ చేశాక ఇక్కడ ఛార్జింగ్, సిగ్నల్స్, బ్లూటూత్ అనే 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుందండి. నేను ఇక్కడ మీకు జూమ్లో కూడా చూపిస్తున్నా చూడండి, ఇదిగోండి ఈ 3 ఆప్షన్స్ అయితే మనకి కనిపిస్తాయి అన్నమాట. మనకి ఏమన్నా కాల్స్ వచ్చినా కూడా మనకైతే ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏమన్నా కాల్స్ వచ్చినా కూడా మనకి డిస్ప్లే అవుతుంది, కానీ మనం ఫోన్లోనే అటెండ్ చేయాలన్నమాట, ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూడండి నావిగేషన్ అనే ఆప్షన్ ఉంది కదా మనకి కింద, అది మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సెర్చింగ్ ఆప్షన్ అయితే ఉంది కదండి, అక్కడ మనం ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడైతే లొకేషన్ సెట్ చేసుకొని లొకేషన్ అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళైతే వెళ్ళాలో ఆ లొకేషన్ అయితే మనకి ఇక్కడ
చూసారు కదా, చూపిస్తుంది. స్టార్ట్ అని కొట్టేసామంటే మనకి డైరెక్ట్గా బండికి అయితే కనెక్ట్ అయిపోతుందండి. ఇదిగో చూసారు కదా, ఇదిగో చూడండి, లెఫ్ట్కి వెళ్ళాలి అనేసి ఫోన్లో చెప్తుంది. ఇక్కడ మనకి బండి డిస్ప్లేలో 700 మీటర్స్ టర్న్ లెఫ్ట్ అనేసి చూపిస్తుందండి. దాన్ని బట్టి మనం రైట్ లెఫ్ట్ అనే దాన్ని బట్టి మనమైతే ఈజీగా లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. ఇదైతే చాలా బాగుంది. ఇంకా మంచి ఫ్యూచర్ ఏంటంటే మనకి ఫోన్లో ఎలా చూపిస్తుందో అలాగే ఇక్కడ చూపిస్తే ఇంకా బాగుండేది. కాకపోతే ఇది కూడా ఓకేనండి, మనం ఎక్కడికైనా డెస్టినీకి వెళ్ళాలన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎల్ఈడి డిస్ప్లే అండి, అసలు చాలా బాగుంది ఇందులో ఫ్యూచర్ అయితే కదా. నేను ఇప్పుడైతే ఆన్ చేస్తున్నానండి. డైరెక్ట్ మనం ఇది ప్రెస్ చేస్తే బండి అయితే ఆన్ అయిపోతుంది. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను, అయినా సరే బండి కానీ ఇప్పుడు ఆన్ అవ్వట్లేదు. ఎందుకంటే స్టాండ్ అయితే ఉందన్నమాట, స్టాండ్ వేసి ఉంది బండికి. ఇప్పుడైతే స్టాండ్ తీస్తున్నాను. స్టాండ్ తీసి ఇది చూడండి, ఆన్ చేశాను. బ్రేక్ పట్టుకొని ఈ స్టార్ట్ నొక్కితే మనకి ఆన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే బండి ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అండి. మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇది ఆన్ చేసుకుని ఉంచుకుంటే మనకి ఆటోమేటిక్గా బండి 7 సెకండ్స్కి ఆఫ్ అయిపోతుంది. లాంగ్ ఫోకస్, షార్ట్ ఫోకస్ అండి, ఇదైతే అందుకు ఆ బటను. ఇక ఇదైతే ఇండికేటర్స్ అండి, రైట్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటరు. కొన్ని బళ్ళకి ఎట్లా ఉంటాయంటే మనం మిడిల్కి నొక్కాలి, ఇది అలా అవసరం లేదు. ఇలా అని మనం లోపలికి ప్రెస్ చేస్తే చాలు మనకి ఆటోమేటిక్గా ఇండికేటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే నేను ఇండికేటర్ అయితే ఆన్ చేశానండి. చూడండి, లైటింగ్స్ వస్తున్నాయి కదా ఇండికేటర్కి. ఇండికేటర్ లైటింగ్స్ వచ్చినప్పుడు సౌండ్ మాత్రం రాదండి. ఇది ఆటోమేటిక్గా ఆఫ్ చేయాలి అంటే మనం లోపలికి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. రైట్ ఇండికేటర్ వేస్తున్నాను చూడండి, అలా లైటింగ్స్ అయితే వెలుగుతాయి అన్నమాట. నైట్ టైము చాలా బాగా కనబడుతుంది. కాకపోతే సౌండ్ వస్తే ఇంకా బాగుండు అని అనిపించింది నాకైతే. ఇప్పుడైతే ఆపేసానండి, చూడండి ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇండికేటర్ లాంగ్ ప్రెస్ చేశానండి. మనం ఎప్పుడైనా పార్కింగ్లో మనం ఎప్పుడైనా సైడ్కి బండి పెట్టి ఆపుంచామనుకోండి, వెనకాల నుంచి ఎవరైనా డాష్ ఇస్తారేమో అని భయం లేకుండా మనం ఇండికేటర్స్ని లాంగ్ ప్రెస్ చేసామంటే రెడ్ లైట్స్ వెలుగుతాయి. ఈ విధంగా అయితే ఉంటుందండి. మనం ఆగి ఉన్నాము అనేసి ఎదుటి వారికి తెలుస్తుంది అనమాట. ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదైతే ఇక బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడైతే టియానో బ్లాక్ కలర్ అయితే ఉందండి. ఇది కూడా మంచి టియానో బ్లాక్ కలర్, కార్లో ఉంటుంది కదా మనకి, ఆ మంచి బ్లాక్ షైనీ కలర్ అయితే ఉంది. ఇక్కడ టీవీఎస్ అని మంచి లోగో ఉంది. ఇక్కడ లైటింగ్స్ అయితే ఉన్నాయి, ఎల్ఈడి లైటింగ్స్. ఇక్కడ చూసారు కదా హార్స్ సింబల్ అయితే ఉంది. ఇంకైతే మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇక మిర్రర్స్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయండి. బైక్ని మనం ఫ్రంట్ కళ్ళతో చూస్తే బ్యాక్ నుంచి చూసేది మన కళ్ళతో ఈ మిర్రర్లోనే కదా, అటువంటి మిర్రర్స్ ఇక్కడ చాలా క్లారిటీగా అయితే ఉన్నాయి. నాకైతే కెమెరా చాలా బాగా క్లారిటీ కనిపిస్తుంది. మరి మీకు ఎలా కనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇక బండి మైలేజ్ విషయానికి వస్తే నేను 1.5 month యూజ్ చేశాక మీకు ఈ రివ్యూ అనేది చెప్తున్నానండి. 1 లీటర్ పెట్రోల్కి మనకి 52 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది మైలేజ్ అనేది. ఇక టీవీఎస్ ఇంజన్ విషయానికి వస్తే ES-TI అయితే ఇంజన్ అయితే ఉందండి. ఇక టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h. వారంటీ అయితే 50,000 kilometers అండి. ఇక ఇంజన్ వారంటీ అయితే 5 years అనమాట. టీవీఎస్ జూపిటర్ 113cc ఇంజన్ ఈ స్కూటీ అయితే ఆన్ రైడ్ ప్రైస్ వచ్చేసి 1,17,600 అయితే పడిందండి. మేమైతే డిస్క్ తీసుకున్నాం అనమాట. ఇందులో 2 వేరియేషన్స్ ఉంటాయి, డిస్క్ అండ్ డ్రమ్ అయితే మనకి 3,000 అయితే తగ్గుతుంది. డిస్క్ బ్రేక్ ఈజ్ ద బెస్ట్ అండి, అందుకనేసి మేము డిస్క్ అయితే తీసుకున్నాము. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం, దీంట్లో అయితే కిక్ రాడ్ లేదు. కిక్ రాడ్ మనకి కావాలి అనుకుంటే మనం 1 సర్వీసింగ్ తర్వాత అయితే పెట్టించుకోవచ్చు అండి. మనకి దానికి ఎక్స్ట్రా 3,000 అయితే ఛార్జెస్ పడతాయి. ఇక బండి డీటెయిల్స్ అయితే ఇక ఈ టీవీఎస్ జూపిటర్ 113 గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నానండి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇంకా ఈ టీవీఎస్ జూపిటర్లో డ్రాబ్యాక్స్ ఏమన్నా ఉన్నాయి అంటే, నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అదైతే ట్యాంక్ అండి. ఇక్కడ మనకి ట్యాంక్ అయితే మనం ఎక్కడైతే లెగ్స్ పెట్టుకుంటామో ఫ్రంట్లో అక్కడ ఇచ్చారు కదా, ఏమన్నా కొంచెం పెద్దగా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అంటే ఆ ట్యాంకుకి తగిలే ప్రమాదం ఉంది అని ఒక చిన్న భయం అంతే, అంతకు మించి ఏం లేదు. సెకండ్ పాయింట్ అయితే కిక్ రాడ్ అయితే లేదండి. ఇన్ కేస్ స్టార్టింగ్లో అయితే బండి బాగానే ఉంటుంది, తర్వాత డ్రమ్ముకి అయితే కిక్ రాడ్ ఉంది, దీనికైతే కిక్ రాడ్ లేదు. మనం పెట్టించుకోవచ్చు, ఎక్స్ట్రా 3000 పెట్టి మనం పెట్టించుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇన్ ఫ్యూచర్లో మనకి ఏమన్నా ప్రాబ్లం రావచ్చు కదా కిక్ రాడ్ లేకపోతే. అదొకటి కొంచెం నాకు మైనస్ కింద అనిపించింది. బట్ నో ప్రాబ్లం, మనమైతే కిక్ రాడ్ పెట్టించుకోవచ్చు కాబట్టి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతుందా, ఇండికేటర్ ఆన్ చేస్తున్నాం కదా, ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు లైటింగ్ మాత్రమే వస్తుంది, సౌండ్ రావట్లేదు. నెక్స్ట్ వచ్చే బళ్ళల్లో అయినా కొంచెం సౌండ్ వస్తే బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది. ఇంకా ఇంతకు మంచి డ్రాబ్యాక్స్ కానివ్వండి, నెగిటివ్స్ కానివ్వండి ఏమీ లేవు. ఈ స్కూటీ ఎలా ఉంది అనేది నేనైతే మీకు టెస్ట్ రైడ్ అయ్యాక మీతో మాట్లాడతా. రన్నింగ్లో అయితే స్పీడ్ అయితే చాలా బాగుందండి. మనం 10లో వెళ్ళినా సరే స్పీడు చాలా ఎక్కువ ఉందన్నమాట. సో బండి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, ఎంతసేపు డ్రైవింగ్ చేసినా అలసటే రానట్టు ఉందన్నమాట. చాలా బాగుంది, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా బండి ఇలా మనకి వెనక్కి వెళ్ళిపోతుందండి, ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది డౌన్కి. ఇప్పుడు మనము ఇక్కడ ఈ బ్రేక్ ఉంది చూసారా, ఈ బ్రేక్ నొక్కేమంటే కనుక అక్కడికి బండి ఆగిపోతుందండి. మనం ఎప్పుడైనా పైకి నుంచి కిందకి దిగినప్పుడు లేకపోతే కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు ఈ బ్రేక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా నచ్చిన పాయింట్ నాకైతే, లేడీస్కి బాగా యూజ్ అవుతుందండి ఇదైతే. ఇప్పుడు నేను ఇంకో రైడ్కి వెళ్తున్నాను. బాయ్.